లోని ఓ ఎంపీ స్థానం అభ్యర్థిత్వంపై రెండు ప్రధాన పార్టీల్లోనూ తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీలో ఇద్దరు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీలో మాత్రం ఆ సంఖ్య మూడింతలకు పెరిగింది. టికెట్ కోసం ఒకే సామాజిక వర్గ నేతలు పోటీ పడుతున్నారు. ఆశావహుల్లో ఎవరికి వారు తమకే సీటని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్ పార్టీలో పేరు ప్రకటించడమే తరువాయి అనే మాట వినిపిస్తుంటే తెలుగుదేశంలో మాత్రం వడపోత కార్యక్రమం కొనసాగుతోంది. ఇంతకీ ఆ పార్లమెంట్ నియోజకవర్గం ఏది? రెండు పార్టీల్లో ఆశావహులు ఎవరు? వాజ్ ది స్టోరీ? సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో విజయనగరంలో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. లోక్సభ అభ్యర్థిపై వైసీపీ ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ విషయంలో టీడీపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. జిల్లా పరిషత్ చైర్మన్, ఫ్యాన్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మచ్చి శ్రీనివాసరావు అలియాస్ చిన్నశ్రీను బరిలో దిగే అవకాశం ఉంది. కానీ సిట్టింగ్ వైసీపీ ఎంపీ బెల్లాన చంద్రశేఖరే సరైన అభ్యర్థి అనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అందుకే విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాల వైసీపీ బాధ్యతలు చిన్నశ్రీను భుజాలపై పెట్టింది ఫ్యాన్ పార్టీ అధిష్టానం. దీంతో సిట్టింగ్ ఎంపీఏ మళ్లీ బరిలో దిగుతారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి బెల్లాన చంద్రశేఖర్, చిన్నశ్రీను పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. విజయనగరం ఎంపీ సీటు కోసం టీడీపీ నుంచి పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీకి మొదటి నుంచి వెన్నుదన్నగా నిలిచిన కంది, వెంపడాపు, కడగల కుటుంబాల నుంచి పోటీ ఉంది. డెన్కాడ ఎంపీపీగా చేసిన కంది చంద్రశేఖర్ నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పదవి కోసం పోటీ పడ్డారు. కానీ ఆ ఒక్కటి అడగొద్దని అధిష్టానం స్పష్టం చేసింది. దీంతో విజయనగరం ఎంపీ అభ్యర్థిత్వం కోసం ప్రయత్నిస్తున్నారు. అలానే మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు అడుగుజాడల్లో నడిచిన నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత వెంపాడపు సూర్యనారాయణ కుటుంబం కూడా లోక్సభ టికెట్ కోసం పావులు కదుపుతోంది. ఈ నేత తనయుడు రమేష్ నాయుడు పేరును ప్రచారంలోకి తీసుకొచ్చారు. విజయనగరం లోక్సభ సీటు పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అలాగే పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ మహిళా అధ్యక్షురాలు వనజాక్షి సోదరుడు టీడీపీ సీనియర్ నేత కడగల ఆనంద్ కుమార్ పేరు కూడా ఇటీవల ప్రముఖంగానే వినిపిస్తోంది. నెల్లిమర్ల నియోజకవర్గంలో మొదటి నుంచి టీడీపీలో ఉన్న తమకు లోక్సభ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. చంద్రశేఖర్, రమేష్ నాయుడు, ఆనంద్ కుమార్ ముగ్గురు తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే. ఆర్థిక బలం ఉన్న నేతలు కావడంతో టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ముగ్గురులో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేయాలనే అవగాహనకు వచ్చారు. ఇది మంచి పరిణామంగా భావిస్తున్నారు. మరోవైపు విజయనగరం లోక్సభ టీడీపీ టికెట్ కోసం ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా చివరకు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజే పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ ఈ నేత మాత్రం ఎన్నికల బరిలో ఉండనని చెబుతున్నట్టు సమాచారం. పోటీ చేసే అభ్యర్థి గెలుపు కోసం తన పూర్తి శక్తియుక్తులను ధారపోస్తానని పార్టీ పెద్దలకు స్పష్టం చేశారట. సీనియర్ నేతనే బరిలో దింపాలని పార్టీ అధినాయకత్వం భావిస్తే మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావును అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఉందంటున్నారు. ఈ నేతకు పార్లమెంటు సీటు పరిధిలో మంచి పరిచయాలు ఉన్నాయి. అయితే తాను ఎచ్చర్ల నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని చెబుతున్నారట. తన కుమారుడు రామ్ మల్లిక్ నాయకుడికి ఎంపీ టికెట్ ఇస్తే గెలిపించుకుంటారని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. మరోవైపు తనకు ఎంపీ టికెట్ ఇచ్చిన పోటీకి సిద్ధమేనని టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీసాల గీత కూడా చెబుతున్నారు. అలానే తన పేరు కూడా పరిశీలించారని మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు పార్టీ పెద్దలకు తన మనసులో మాట చెప్పారనే టాక్ నడుస్తోంది. ఇక వ్యాపారవేత్త, తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన గేదెల శ్రీనుబాబు కూడా టీడీపీ ఎంపీ అభ్యర్థిత్వంపై గంపెడాసతో ఉన్నారు. రైతుల సదస్సుల పేరుతో ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. విజయనగరం పార్లమెంటు సీటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి మంచి పట్టుంది. విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, రాజాం, ఎచ్చర్ల, బొబ్బిలి, గజపతి నగరం సెగ్మెంట్లు ఈ లోక్సభ స్థానంలో ఉన్నాయి. పార్టీకి బలం ఉండటంతో టికెట్ ఇస్తే గెలుపు ఖాయమనే ధీమాతో తెలుగుదేశం నేతలు ఉన్నారు. టీడీపీ, వైసీపీలో టికెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి మరి.